మెడ్టెక్ 3 కలిసి ట్రైపేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తా ఉన్నారు. సిఎస్ఐఆర్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో లేవు, 37 ఉన్నాయి. ఈ 37లో చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 3 దాకా వచ్చాయి, ఇక్కడ మాత్రం ఏది రాలేదు. ఆ విషయం చెప్పాను. ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా స్పేస్ సిటీది నేను ముందే చెప్పాను. స్పేస్ సిటీ వస్తే ఈ సెటిలైట్స్ అన్ని ప్రమోట్ చేయడం, కమర్షియల్ సెటిలైట్స్ రావడం, కాస్ట్ ఆఫ్ సెటిలైట్ వల్ల మొత్తం డేటా కలెక్షన్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా అన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మందు కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తూ ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా బనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసముఖంగా ఉన్నాను. ఇది బ్రీఫ్గా. రేపు నీతి ఆయోగ్ 2047 ఏదైతే విజన్ 2047 వికసిత్ భారత్, దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయడం కోసం, లేకపోతే వేరియస్ ఐడియాస్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి పెట్టాడు. దానిపైన ఐ విల్ గివ్ మై ప్రెజెంటేషన్, దెన్ ఐ విల్ టెల్ ఫర్ ఆల్. అంటే మన స్టేట్ గారు కొత్తగా ప్రాజెక్టులను అడుగుతున్నారు. నేను ప్రధానమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ విజ్ఞప్తి చేసేది, మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాకమునకు 2%, 3% ఎకనామిక్ గ్రోత్ ఉండేది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్గా పెరిగింది. మనకు ఐటీ